ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు మై ఛానల్ పిలా పద్మ. ఫ్రెండ్స్, ఇవాళ చోడవరం మన స్వయంభూ శివాలయం అట చాలా ప్రాచీనమైనది. ఇక్కడ అయితే మన భారతదేశంలోని గంగా సమేతంగా గౌరీ పరమేశ్వరి వెలిసిన శివాలయం ఇదే. అంత ప్రాముఖ్యత ఉంది. కానీ ఇవాళ సోమవారం ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి సందర్భంగా సో మేడం గారికి వచ్చాము మేము. సో హ్యాపీ. దర్శనం బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. స్వామి ఉన్నారని నిరూపిస్తున్నారు మరోసారి. నిజంగా చాలా పెద్ద క్యూ ఉంది. అలా అయిపోయింది వచ్చిన 10 నిమిషాలకి. గుడి కూడా చాలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. మీరు కూడా వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోండి. డెఫినెట్లీ తప్పకుండా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన దేవాలయం చోడవరంలో వెలిసి ఉన్న స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామివారి దేవస్థానం. సుమారు 800 సంవత్సరముల క్రితం గౌరీశ్వరుడు అనే రాజు నిత్యం శివారాధన చేస్తూ ఉండేవారు. ఒకరోజు రాజుగారి కలలో ఈశ్వరుడు కనిపించి, రాజా, నీ భక్తికి సంతోషించి నీ కోటకు తూర్పున గంగాదేవితో కలిసి గౌరీశ్వరుడనై వెలుగుచున్నాను. నేనున్న స్థలము ఎల్లప్పుడూ నీటితో ఉండెను అని చెప్పాను. ఆ రాజు మరునాడు స్థలమును గుర్తించి త్రవ్వగా చుట్టూ గంగతో కూడిన 4 అడుగుల ఎత్తు శివలింగం కనిపించను. అదే రోజు ఆలయమునకు సుమారు మైలు దూరంలో పొలం దున్నుచు ఉండగా నంది విగ్రహము, ద్వారపాలకుల విగ్రహము కనిపించను. రైతు వెంటనే రాజుగారికి తెలియజేయగా రాజు ఆశ్చర్యపడి ఈశ్వరుని కృప లభించిందని ఆలయమును నిర్మించి నందీశ్వరుడిని, ద్వారపాలకులను ప్రతిష్ఠించి నిత్యం స్వామివారి చుట్టూ నీరు ఉండుట చేత గంగా గౌరీశుడు అని పేరుతో నిత్య పూజలు, అభిషేకములు నిర్వహించి ఆలయమంతా కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. సో శివాలయంలో నిత్య పూజలు చేస్తూ ఉన్నారు. ఇవాళ గుడి అంతా కూడా అసలు ఖాళీ లేదండి. చూస్తున్నట్టు నందీశ్వరుని చెవులు అందరూ కూడా తమ కోరికలు చెప్పుకుంటూ ఎంతో చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. మాకు కూడా చాలా బాగా అనిపించింది. నాకైతే శ్రీకాళహస్తి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా ఉంది. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. పక్కనే అమ్మవారి ఇవన్నీ కూడా చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఎప్పుడు కూడా చూడకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఆలయం చాలా చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా బాగా సహకరించింది. ఇక మేము బయటికి వచ్చి శివలింగం కూడా అభిషేకం చేసుకున్నాము. పక్కన మార్కండేయ స్వామి వారితో శివలింగం ఒకటి ఉంది. అలాగే లోపల మండపంలో శివలింగం చిన్నది ఉంటే అక్కడ కూడా అందరూ కూడా అభిషేకం చేసుకున్నాము. స్వామివారికి ప్రత్యేకంగా హోమాలు కూడా చేస్తున్నారు పక్కన. శివుడు అభిషేక ప్రియుడు కదండి. శివునికి ఎంతో ఇష్టమైన సోమవారం, ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి ఇవన్నీ కలిసి వచ్చిన మహాపర్వదినాన శివునికి స్వయంగా అభిషేకం చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ శివుడికి అభిషేకం చేసుకున్నాం అందరం కూడా. హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ. దర్శనం అయిపోయి బయటకు వచ్చేయగానే ఆలయం అంతా కూడా కొంచెం ఖాళీ అయిందనమాట. సో నేను బయట నుంచి మీకు అలా వీడియో తీసి చూపిస్తున్నాను. కొంతమంది భక్తులు ఇలాగ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుంటున్నారు. పక్కన హోమం జరుగుతూ ఉంది. సో ప్రసాదం తీసుకొని హ్యాపీగా బయటకు వచ్చేసాము. సో శివయ్య దర్శనం చేసుకొని వెంటనే పక్కనే ఉన్న స్వయంభూ వినాయకుడి దర్శనానికి కూడా వెళ్ళాము. సో స్వామివారి ద్వారం ఎంట్రన్స్ అది కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా బాగుంటుందండి వినాయకుడి గుడి. స్వయంభూగా స్వామివారు వెలిసిన గుడి అనమాట. ప్రత్యేకమైన పూజలు నిత్యం చేస్తూ ఉంటారు. అలాగే చతుర్దశి నాడు
ప్రత్యేక హోమాలు చేస్తూ ఉంటారనమాట. అలాగే అలంకారాలు అయితే ఇంక చెప్పక్కర్లేదు. వినాయక చవితి నవరాత్రులు కూడా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. పక్కనే మనకి నాగమల చెట్టు ఉంటే అక్కడ మేము వీడియో తీస్తున్నాను. చూసారు చిన్న పువ్వులు ఎంత బాగున్నాయో. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయకుడి దర్శనం చాలా బాగా జరిగిందండి. మీరు కూడా చూడండి, స్వామివారి దర్శనం చేసుకోండి. మండపంలోనే మనకి శివలింగం వినాయకుడి విగ్రహం ఉంటే అక్కడ అభిషేకాలు చేసుకుని పూజ చేసుకుంటున్నారు. అలాగే దేవతామూర్తుల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. సో చోడవరంలో వెలిసిన స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి దర్శనం చాలా చక్కగా చేసుకొని మేము బయలుదేరాము. చోడవరంలో రోడ్డు కాస్త కొంచెం ఇబ్బంది అనమాట. వన్ వే రోడ్డు అంతా కూడా సింగిల్ రోడ్ అనమాట. రోడ్స్ కొంచెం బాగోవు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో వెంటనే పక్కనే ఉన్న గోవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము. స్వామి దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాము. ఆలయం అంతా కూడా ఎంతో విశాలంగా ఉంటుంది. ప్రాంగణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. సో మాకు పంతులు గారు కూడా ఎంతో బాగా అర్చన చేసి స్వామివారి దర్శనం బాగా కల్పించారు. గరుడాలబా దగ్గర దీపం దర్శనం చేసుకొని గోవిందనామం చెప్పుకుంటూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము. పంతులు గారు కూడా ఎంతో బాగా చెప్తున్నారు అనమాట. అమ్మ చాలా మంచి పని చేశారు, ఇవాళ మీరు దర్శనం చేసుకోవడం చాలా మంచిదమ్మా అని మాకు బాగా చెప్పారనమాట. సో చూసారా గుడి ఎంత బాగా అనిపిస్తుందో. ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి కామెంట్లో. అలాగే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మరిన్ని ఆలయ విశేషాలు, దేవతామూర్తి దర్శనాలు ఇవన్నీ కూడా చేసుకుందాము. సో మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ఒకే దేవాలయంలో, ఒకే ఆలయంలో మనకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా అరుదు కదండి. సో స్వామి దర్శనం చాలా బాగా చేసుకోండి అందరూ కూడా. ఈ ఆలయంలోనే మనకి గోశాల కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూసారా మీకు వాతావరణం ఎలా అనిపిస్తుంది. ధనుర్మాసం అంతా కూడా చాలా విశేషంగా పూజ చేస్తూ ఉంటారు. ఎంత బాగున్నావు, నా దగ్గర ఏం లేవు. సో గోమాతను చూడగానే మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం కదా. గోమాతతో కాసేపు కబుర్లు ఆడేసి పక్కన స్వామివారి దర్శనానికి మళ్ళీ ఒక్కసారి వెళ్ళి ఇంకా అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇవాళ మంచిగా జరిగింది మార్నింగ్ అంతా కూడా అని. సో కాసేపు ఇంటికి రెస్ట్ తీసుకొని తర్వాత సాయంత్రం మళ్ళీ శివాలయంకి వెళ్ళిపోయాము. అనకాపల్లిలో ఉన్న స్వయంభూ శ్రీ భోగలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము. చూడండి స్వామివారికి ఎంత బాగా విశేషంగా భక్తుల సమూహంలో దర్శనాలు ఎంత బాగా జరుగుతున్నాయో. అలాగే పక్కనే ఉన్న సిద్ధిలింగేశ్వర స్వామి దర్శనానికి కూడా వెళ్ళాము. గోకర్ణేశ్వర స్వామి దర్శనానికి శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము అందరం కూడా ఇప్పుడు.
శివయ్యకి ఒక పక్కన అభిషేకం చేస్తూనే భక్తులకు దర్శనం ఇస్తూ ఒక పక్కన భజన చేస్తూ ఉంటే ఆ ప్లేస్ అంతా కూడా ఎంతో పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. సో మన వాళ్ళందరూ కూడా అందరం కూడా స్వామివారి కైలాసంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి అక్కడ కాసేపు ఉన్నామన్నమాట. అభిషేకాన్ని తిలకించాము, మీరు కూడా చూడండి. ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకం చేస్తూ స్వామివారికి అర్చన చేస్తూ ఎంతోమంది భక్తులకు దర్శనం కల్పిస్తూ ఆలయ మెంబర్స్ కానీ, కమిటీ సభ్యులు కానీ, ఆలయ అర్చకులు కానీ సహనం కోల్పోకుండా ఎంతో బాగా మాకందరికీ కూడా ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకొని హారతి నీరాజనం అందుకొని ఉంటే చాలా బాగా అనిపించింది. అసలు ఎవరు కూడా అలసట లేకుండా శివరాత్రిని తలపించేలాగా ఎంతో మహోత్సాహంగా చేశారు. అందరం కూడా చిన్న పెద్ద అందరం కూడా స్వామివారికి భజన చేస్తూ చేతులు కాలు కదుపుతూ స్వామివారికి ఇలా చేయడం చాలా బాగా అనిపించింది. కైలాసంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యాం అందరం కూడా. బోలా శంకరుడు ఒక్కసారి పిలిస్తే వెంటనే పలుకుతాడు. అలాంటిది ఇంతమంది భక్తులు శివ 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 పిలుస్తూ ఉంటే మా మధ్యనే ఉన్నట్టుగా మీ అందరం కూడా ఆ వైబ్ ఫీల్ అయ్యామన్నమాట. మీరు కూడా చూడండి, మీకు ఆ వైబ్ వచ్చిందా లేదా నాకు కామెంట్లో తెలియజేయండి. ఓం నమః శివాయ. ఓం సౌదాస్త్రే సోమనారాయణ తర్వాత ఆలయంలో ఉన్న వినాయకునికి, బాలత్రిపుర సుందరి అమ్మవారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, నందీశ్వరునికి, శివయ్యకి వివిధ రకమైన నక్షత్ర హారతి దీపాలతో స్వామివారికి హారతి నీరాజనాలు ఏర్పాటు చేశారనమాట. అవన్నీ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. భక్తులందరం కూడా తిలకించి స్వామివారి హారతిని అందుకున్నాము. అలాగే భోగలింగేశ్వర స్వామివారికి కూడా విశేషంగా మహాకాళేశ్వర అలంకారంలో కనిపించారండి. ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి అలంకారంలో స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారా? సో మాకైతే చాలా బాగా అనిపించింది. అనకాపల్లిలో భోగలింగేశ్వర స్వామివారి దర్శనం, అలాగే సిద్ధిలింగేశ్వర స్వామివారి దర్శనం, చోడవరంలో గౌరీశ్వర స్వామి దర్శనం, ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నీ కూడా చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టియండి. అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.